హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి గురించి తెలుసుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హిందూ పురాణాల ప్రకారం విశ్వంలో అత్యంత పవిత్రమైన నగరం కాశీ. ఇక్కడ కాశీ విశ్వేశ్వరునితో పాటు విశాలాక్షి వంటి దేవతలు ఎంతోమంది ఉన్నారు. అందులో చౌడేశ్వరి దేవి కూడా ఒకరు. వీరిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇప్పటి మాదిరి అప్పటి రవాణా సౌకర్యాలు లేవు. అందువలన ప్రజలు చాలా వ్యయ ప్రయాసాలను ఓడ్చుకొని కాశీని చేరుకొని అక్కడి దేవతలను సందర్శించుకునేవారు. అయితే తాము అంత దూరం ప్రయాణం చేయలేమని కొంతమంది కోరిక మేరకు అక్కడి దేవతలు భారతదేశంలో నలుమూలల కొలువై ఉన్నారు. ఈ కోవకు చెందినదే చౌడేశ్వరి దేవి దేవాలయం. ఈ చౌడేశ్వరి దేవాలయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉంది. ఇది ఉండగా ఈ చౌడేశ్వరి దేవి కర్ణాటకలో టిప్పుటూర్కు దగ్గరలో కూడా ఉందని కొంతమంది చెబుతారు. ఈ పురాణాలకు సరైన లిఖిత పూర్వక ఆధారాలు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ కథనంలో కర్నూలు జిల్లా నందవరం ప్రాంతంలో వెలిసిన చౌడేశ్వరి దేవి గురించి మనం తెలుసుకుందాం. కర్నూలు జిల్లాలోని నందవరం ప్రాంతాన్ని నందభూపాలుడు అనే రాజు ప్రజారాజకంగా పాలించేవాడు. ఆయనకు దత్తాత్రేయ భక్తుడు. ఈ క్రమంలో ఒకరోజు దత్తాత్రేయుడు ప్రత్యక్షమై కోరిన చోటుకు తీసుకువెళ్ళే పావు కోళ్ళను నందభూపాలునికి అందజేశాడు. అంతేకాకుండా రోజు కాశీకి వెళ్ళి అక్కడ గంగలో స్నానం చేయాల్సిందిగా సూచించాడు. దీనివల్ల నీ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెబుతాడు. అయితే ఈ పావుకోల విషయం ఎవరికీ చెప్పకూడదని షరతు విధిస్తాడు. ఇందుకు అంగీకరించిన రాజు ఆ పావుకోలను తీసుకుంటాడు. దత్తాత్రేయుడు చెప్పినట్లు ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే కాశీకి వెళ్ళి అక్కడ గంగా నదిలో స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని, కాశీ విశాలాక్షిని సందర్శించుకొని తిరిగి తన రాజ్యానికి వచ్చేశాడు. ఇదిలా ఉండగా నందభూపాలుడి భార్యకు అనుమానం వస్తుంది. ప్రతిరోజు తన భర్త తెల్లవారుజామున ఎక్కడికో వెళ్తున్నాడని అనుమానం వస్తుంది. ఒకరోజు ఇదే విషయం భర్త నందగోపాలుడితో అడిగి గొడవ పెట్టుకుంది. దీంతో విధిలేని పరిస్థితులలో నందభూపాలుడు మరుసటి రోజు తన భార్యను కూడా తనతో పాటు కాశీకి తీసుకుని వెళ్తాడు. అక్కడ స్నానాలు ముగించుకున్న తర్వాత రాజు భార్యకి నెలసరి వస్తుంది. దీంతో ఆ పాదుకలు తమ శక్తిని కోల్పోతాయి. కంగారు పడిన రాజు తనకు సాయం చేయాల్సిందిగా అక్కడ ఉన్న 500 మంది బ్రాహ్మణులను కోరుతాడు. తాను త్వరగా రాజ్యానికి చేరుకోకపోతే రాజ్యంలోని ప్రజలు భయాందోళనకు గురవుతారని బాధపడతాడు. అంతేకాకుండా రాజ్యంలో రాజు లేడని తెలిస్తే శత్రురాజులు దాడులు చేసే అవకాశం ఉందని వేడుకుంటాడు. దీంతో ఆ బ్రాహ్మణులు తపశక్తిని రాజుకు ఆయన భార్యకు అందజేస్తారు. ఇందుకు సంతోషించిన రాజు వారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తప్పక సాయం చేస్తానని వాగ్దానం ఇచ్చి భార్యా సమేతుడై నందవరానికి వస్తాడు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత కాశీలో విపరీతమైన కరువు వచ్చింది. దీంతో బ్రాహ్మణులు తమకు సాయం చేయాల్సిందిగా నందవరానికి వచ్చి రాజును అర్థిస్తారు. అయితే రాజు వీరి గొప్పతనం తనతో పాటు రాజ్యంలో అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో మీరు నాకు సాయం చేశారని సాక్ష్యం ఎవరు అని వారిని ప్రశ్నిస్తాడు. కాశీలో మన మధ్య జరిగిన ఒప్పందానికి అక్కడి చౌడేశ్వరి దేవి సాక్ష్యమని, ఆమె తప్ప మరెవరూ ఆ సమయంలో అక్కడ లేరని ఆ 500 మంది బ్రాహ్మణులు చెబుతారు. దీంతో రాజు మీరు నిజంగా బ్రాహ్మణులైతే ఆ చౌడేశ్వరి దేవిని ఇక్కడికి రప్పించి సాక్ష్యం చెప్పించాల్సిందిగా సవాల్ విసురుతాడు. దీంతో బ్రాహ్మణులు తిరిగి కాశీకి వెళ్ళి అక్కడ చౌడేశ్వరి దేవి అమ్మవారికి జరిగిన విషయం మొత్తం చెప్పి తమతో పాటు నందవరం రావాల్సిందిగా కోరుతారు. ఇందుకు చౌడేశ్వరి దేవి అంగీకరిస్తుంది. అయితే ఒక షరతు, మీరు తోవ చూపిస్తూ ఉంటే నేను మీ వెనక వస్తానని చెబుతుంది. అయితే మీలో ఏ ఒక్కరు వెనుక తిరిగి చూసినా నేను వెనక్కి వెళ్ళిపోతానని చెబుతుంది. దీనికి అంగీకరించిన బ్రాహ్మణులు చౌడేశ్వరి అమ్మవారిని వెంటబెట్టుకొని నందవరానికి ఒక స్వరంగం గుండా బయలుదేరుతారు. నందవరం రాజ్యంలోకి వారు ప్రవేశించగానే ఒక బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి చౌడేశ్వరి దేవి వస్తుందో లేదో అని చూస్తాడు. దీంతో చౌడేశ్వరి దేవి అక్కడే శిలా రూపంలో ఉండిపోతుంది. విషయం తెలుసుకున్నాక రాజు అక్కడికి వచ్చి బ్రాహ్మణులకు తన మనసులోని మాట చెబుతాడు. మీ గొప్పతనాన్ని తన రాజ్యంలో వారికి కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో అలా పరీక్ష పెట్టాలని చెబుతాడు. ఇక మీరు కూడా తన రాజ్యంలోనే ఉండి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతాడు.
ఇందుకు బ్రాహ్మణులు అంగీకరిస్తారు. అలా నందవరం ప్రాంతంలో స్థిరపడిన బ్రాహ్మణులను నందవరీకులని పిలుస్తారు. వీరు ఇప్పటికీ తమ కుల దైవంగా చౌడేశ్వరి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అమ్మవారు వచ్చిన స్వరంగం ఇప్పటికీ ఉంది. అయితే అందులోకి ఎవరిని అనుమతించరు. అమ్మవారు మొదట ఉగ్ర రూపంలో ఉండేది. దీంతో సాధారణ ప్రజలు అమ్మవారిని దర్శించుకోలేకపోయేవారు. రాజు అమ్మవారి శిలారూపం దాల్చిన చోటు పైభాగంలో, అంటే భూమి పైన అలాంటిదే మరొక విగ్రహం ఏర్పాటు చేసి గుడి కట్టించాడు. ఇక అమ్మవారి విగ్రహం ఒక చేతిలో ఖడ్గం, మరొక చేతిలో కుంకుమ భరణి ఉంటుంది. అమ్మవారి గర్భగుడి బయట ఒక చెట్టు ఉంది. ఇటువంటి చెట్టు కాశీలో తప్ప మరెక్కడా కనిపించవు. అందువల్ల ఈ చెట్టుకు కూడా అమ్మవారితో పాటు కాశీ నుంచి ఇక్కడికి వచ్చిందని భక్తులు భావిస్తారు. ఈ అమ్మవారిని సందర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని, భయాందోళనలు శమిసిపోతాయని భక్తులు చెబుతారు. అందువల్ల సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు.